టీవీలు కూడా డబ్బుల కోసం కాకుండా నిష్పక్షపాతంగా ఇరు పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలందరినీ ఫోకస్ చేయడం, వాళ్ళ భావాలను తీసుకెళ్ళడం, అంటే ప్రజలకి వాళ్ళ యొక్క ఐడియాలజీని తీసుకెళ్ళి మీరు ఓటు మీరు మీ ఇష్టం అనేవాళ్ళు అన్నమాట. అది 2004 నుంచి 2014 దాకా కూడా టీవీ బేస్డ్ పాలిటిక్స్ నడిచినాయి, డిబేట్స్ రకరకాల. 2014 దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా బేస్డ్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక్క రిపబ్లిక్ టీవీ తప్పించి ఏది ఉండేది కాదు. మిగతా అన్ని ఛానళ్ళు కూడా, రిపబ్లిక్ టీవీ కూడా తర్వాత వచ్చింది, అదే ఆ తర్వాత వచ్చింది. టైమ్స్ నౌ అప్పుడు ఆర్నాబ్ గోస్వామి అతను ఒక్కడే కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్ళేవాడు, అప్పటికి బ్యాలెన్స్డ్ గా ఉండేవాడు టైమ్స్ నౌ లోను. ఇప్పటికి మళ్ళీ వన్ సైడ్ ఉండేది కాదు. రాజ్దీప్ సర్దేశే పూర్తి వ్యతిరేకం కదా, యాంటీ బీజేపీ బ్యాచ్ నే హైయెస్ట్ ఉండేవాడు. లైక్ కమ్యూనిస్ట్ నాయకురాలు జయ వాళ్ళ ఛానల్ ఎన్డీటీవీ, అట్లాగా రకాలు ఉన్నాయి అన్నమాట. వీటిలో ఇంగ్లీష్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వన్ సైడెడ్ ఉండే, యాంటీ బీజేపీ యాంటీ ఆర్ఎస్ఎస్ లక్షణాలు పేపర్లు టీవీలు అన్నిటికి ఉండేటప్పటికి, మరి అలాంటి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఎట్ట ఒప్పుకోవాలి అంటే సోషల్ మీడియాను వాడాడు ఆయన. 2014లో ఆయన వచ్చాక అప్పుడు వీళ్ళకి తెలిసింది, ఓహో మనం సోషల్ మీడియా అనేది